ఉచిత గ్యాస్ సిలిండర్లపై బిగ్ అప్డేట్ అండి. ఇప్పటి వరకు ఎంతమంది తీసుకున్నారా తెలుసా అంటూ స్టేట్ గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో మనం ఆ అప్డేట్ ఏదో తెలుసుకుందాం. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందండి. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు సమాధానం ఇచ్చారండి. సూపర్ 6 పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. దీన్ని విపక్షాలు చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారండి. ఆ పథకం అమలులోకి వచ్చిన నెల రోజులైనా పూర్తి అవ్వకుండానే లక్షల మంది ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకంలో లక్షల కుటుంబాలు లబ్ధి పొందినట్లుగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ అందిస్తామని మంత్రి నాదెళ్ల స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుక్ చేసుకున్నారని పేర్కొన్నారండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్న 40 లక్షల మందిలో 30 లక్షల మంది అకౌంట్లో వారు ముందుగా చెల్లించిన నగదు జమ చేసినట్టు తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం అని చెప్పారు. మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనికోసం పూర్తి నిధులు కేటాయించామని, ఎవరికి ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారండి. ఏది ఏమైనా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో చాలా వరకు సక్సెస్ఫుల్ అయినట్టుగానే కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ విషయమై ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.